కళ్యాణ్ దుర్గం నియోజకవర్గం సెట్టూరు మండల పరిధిలోని కనుకూరు గ్రామంలో నియోజకవర్గ స్థాయిలో సిద్దం కార్యక్రమ నిర్వహణపై 5 మండలాల కన్వీనర్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సచివాలయ కన్వీనర్లు, వైసీపీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఎంపీ కళ్యాణ్ దుర్గం సమన్వయకర్త తలారి రంగయ్య మాట్లాడుతూ అనంతపూర్ జిల్లాలో నిర్వహించే సిద్దం కార్యక్రమానికి సీఎం జగన్మోహన్ రెడ్డి హాజరవుతున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించే ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కదిలి రావాలన్నారు. సభలో పార్టీ కార్యకర్తలకు సీఎంతో మాట్లాడే అవకాశం వస్తుందన్నారు. 5 మండలాల నుంచి వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మంజునాథ్, మండల కన్వీనర్ శివన్న యాదవ్, మాజీ కన్వీనర్ సోమనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీఎం మీటింగ్ సంబంధించి సన్నాహక సమావేశము ఒక మారుమూల ప్రాంతమైన కనుకూరులో జరిగింది. దీనికి నియోజకవర్గ స్థాయిలో అన్ని మండలాల నుంచి మున్సిపాలిటీ స్థాయి నుంచి కూడా అందరు నాయకులు వచ్చినారు. నేను వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేశాను. విషయం ఏమిటంటే, నేను దాదాపు కళ్యాణ్ దుర్గం నుంచి నియోజకవర్గం మొత్తం మీద 10,000 తగ్గకుండా అనంతపూర్లో జరిగే మీటింగ్ 3వ తేదీ సీఎం మీటింగ్కి మేము ఏర్పాట్లు చేసుకున్నాము. దాదాపు ప్రతి సచివాలయం నుంచి కూడా మన వాళ్ళు మీటింగ్కి హాజరవ్వాల్సింది. అందుకు ప్రతి సచివాలయానికి 3 బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సచివాలయం పరిధిలో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ తీసుకుంటున్నాము ఈ విషయాలన్నీ చూడడానికి. అలాగే మండల స్థాయిలో కూడా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ తీసుకుంటున్నాము. వాళ్ళకన్నిటి కూడా రవాణాగా, అలాగే ఆహారం, మిగతా సదుపాయాల గురించి కూడా మాట్లాడుకోవడం జరిగింది. మేమంతా సిద్ధంగా ఉన్నాం 3వ తేదీ మీటింగ్కి విజయవంతంగా నిర్వహించడానికి. అనంతపురంలో జరిగే మీటింగ్కి దాదాపు రాయలసీమ స్థాయిలో 49 నియోజకవర్గాల నుంచి మీటింగ్ జరగబోతుంది 3వ తారీఖున. అందువల్ల అందులో పెద్ద ఎత్తున తరలి రావడానికి కళ్యాణ్ దుర్గం నుంచి మేము సన్నాహక సమావేశం ఏర్పాటు చేసుకున్నామని తెలియజేస్తున్నాము. అంతేకాకుండా రేపు అన్ని మండల కేంద్రాల్లోనూ కూడా ఈ సన్నాహక సమావేశం జరుగుతుంది. అలాగే ఎల్లుండి ప్రతి సచివాలయ పరిధిలో కూడా సన్నాహక సమావేశం జరుగుతుంది. ఈ విధంగా మేము సమీకరణ ఏర్పాట్లు చేసుకుంటున్నాం.